ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నా అంటే మన మొబైల్లో ఇన్విజిబుల్గా ఒక యాప్ అయితే ఉండడం జరుగుతుంది. అది చేయబట్టి మనం మాట్లాడే మాటలు, అదే విధంగా మన కీబోర్డ్ సంబంధించిన విషయాలు, మనం ఏమేమి టైపింగ్ చేస్తున్నాం ఏం కథ అని చెప్పేసి ఈజీగానైతే థర్డ్ పార్టీ పర్సన్స్కి అయితే తెలవడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా తెలిసినట్టయితే కంపల్సరీగా మీ డేటా అనేది మీరు లాస్ కావడం జరుగుతుంది. అదే విధంగా మీరు ఎన్నో రకాలుగా ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా జరగకూడదు, నేను ప్రొటెక్టివ్గా ఉండాలి అని అనుకున్నట్టయితే కంపల్సరీగా నేను చెప్పిన సెట్టింగ్స్ అయితే మీరైతే వేసుకోవాలన్నమాట. సో ఎటువంటి లేట్ లేకుండా వీడియోని అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం దీని గురించి అయితే మన సెట్టింగ్స్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లోనే మనకు బై డిఫాల్ట్గా గూగుల్ కూడా ఇచ్చి ఉంటాడు అనమాట. ఈ యాప్ వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు డైరెక్ట్ లైవ్లో అయితే చూపెడతాను. సో ఈ విధంగా సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత టాప్లో మీకు సెర్చ్ బార్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా యాప్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా యాప్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్టయితే మిడిల్లో మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి, ఫస్ట్ నుంచి సెకండ్ది, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే సెకండ్ ఆప్షన్లో మేనేజ్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్లో మీకు 3 డాట్స్ అనేవి కనబడుతున్నాయి కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిఫాల్ట్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్, దాన్ని అయితే చూస్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మీ మొబైల్లో ఏవైతే సిస్టమ్ సంబంధించిన యాప్స్ ఉంటాయో అవన్నీ హిడెన్ ఉంటాయి అనమాట. దానివల్ల అవి అయితే ఇప్పుడు మనకి విజిబుల్ కావడం జరుగుతుంది. ఇక్కడనే మీకు సర్చ్ బార్ కూడా ఉంటుంది అనమాట, దాన్ని అయితే ప్రెస్ చేసుకొని మీరు ఏమని టైప్ చేయాలంటే గూగుల్ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్. ఈ విధంగా గూగుల్ అని చెప్పేసి టైప్ చేసినట్టయితే ఇక్కడ మీకు లాస్ట్లో ఒక యాప్ అయితే కనబడుతుంది. అది కూడా మన దాంట్లో స్టోరేజ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. అది డిఫాల్ట్ యాప్. ఇక్కడ మీరు చూసినట్లయితే స్పీచ్ రికగ్నైజేషన్ అండ్ సింథసిస్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఈ యాప్ వచ్చేసి మనకి ఎందు గురించి వర్క్ అవుతుంది అంటే మనం ఏవైతే గూగుల్తోని మనం వాయిస్ కాల్లో మాట్లాడుతుంటామో మన వాయిస్ అనేది ఇది వింటూ ఉంటుంది. అదే విధంగా మనకి ఏమేమి కావాలో సెర్చ్ చేస్తూ ఉంటుంది. అదే కాకుండా మనం ఏమేమి మాట్లాడుకుంటున్నాం ఏం కథ అని చెప్పేసి ఇక్కడ స్టోర్ కావడం జరుగుతుంది. మన కీబోర్డ్ ద్వారానో లేకపోతే మనకు సంబంధించిన గూగుల్ యాప్లో మైక్ ఉంటుంది కదా, ఆ విధంగానైతే అది వర్క్ కావడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగం అనేది లేదు. అంతేకాకుండా మన స్టోరేజ్ అనేది ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. అంతేకాకుండా మనకి మైనస్ పాయింట్ ఏంటిదంటే దీంట్లో మనం మాట్లాడే విషయాలు అనేవి స్టోర్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మైక్ సంబంధించిన యాప్ అనమాట. మన ఫోన్ మైక్ ఉంటుంది కదా, ఎవరైనా సరే యాక్సెస్ చేద్దామని చెప్పేసి చూసారనుకోండి మన ఫోన్ని, వాళ్ళు ఏం చేస్తారు ముఖ్యంగా మైక్ని అయితే తీసుకుంటారు అనమాట. మైక్ సంబంధించిన యాప్ కాబట్టి దీన్ని మీరు ఏం చేసుకుంటారు, ఈ విధంగా దాని డేటా అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఏవైతే స్టోర్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పేరులోనే చూడొచ్చు, ఈ యాప్ వచ్చేసి స్టోరేజ్ అనేది చేసుకుంటుంది. మనం స్పీచ్ ఏదైతే మాట్లాడుతూ ఉంటామో అది కూడా రికగ్నైజ్ చేసి దాన్ని కూడా స్టోరేజ్ అనేది చేసుకుంటూ ఉంటుంది అనమాట. దాని వల్లనే ఇప్పుడు మీరు చూసిరు కదా ఎంతగానో డేటా అనేది క్లియర్ అయిపోయిందో. సో ఇది క్లియర్ డేటా చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత కిందికి ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే ఇన్స్టాల్ యాప్స్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దీన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఎందు గురించి వర్క్ అవుతుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు కింద యువర్ ఫోన్ అండ్ పర్సనల్ డేటా ఆర్ మోర్ వనరబుల్ టు అటాక్డ్ బై అన్నోన్ యాప్స్ బై ఇన్స్టాలింగ్ యాప్స్ ఫ్రమ్ దిస్ సోర్స్ అని చెప్పేసి ఉందన్నమాట. ఒకవేళ మీ డేటా కనుక ఇది ఇచ్చినట్టయితే వాళ్ళు ఏదో ఒక యాపా లేకపోతే ఫైలా అని చెప్పేసి మన ఫోన్లో ఇన్స్టాల్ చేస్తారు. సో ఈ విధంగా ఏదైనా ఇన్స్టాల్ చేయని అని చెప్పేసి ఈ యాప్కి మనం ఆల్రెడీ పర్మిషన్ అయితే ఇచ్చేసామన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ అని చెప్పేసి ఏవైతే తెలియని యాప్స్ ఉంటాయో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ కావచ్చు అని చెప్పేసి ఆటోమేటిక్గా మనమైతే బై డిఫాల్ట్గా పర్మిషన్ అనేది ఇచ్చేసామన్నమాట. సో దీనివల్ల మనకు ఎంతో కొంత ఎఫెక్టివ్ పడుతుంది కాబట్టి కంపల్సరీగా మీరు ఈ ఆప్షన్ బ్లూ కలర్లో ఉంది కదా, దాన్ని అయితే ఆఫ్ చేసుకుని అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పటి నుంచి మీకు ఎటువంటి రికార్డింగ్స్ కానీ మొబైల్లో ఎటువంటి స్పీచ్ కానీ మీరు చేసినప్పుడు అది ఎటువంటి పరిస్థితిలో కూడా రికార్డ్ అయితే కాదనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే అర్థం కావచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా, ఏ విధంగా వర్కౌట్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ టిప్స్ అదేవిధంగా సెక్యూరిటీ ప్రొటెక్షన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మిస్ కాకుండా అయితే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.